నా పేరు జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విద్యను విధ్వంసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. అందువల్లనే ఇవాళ రాష్ట్రంలో ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు, తల్లిదండ్రులకు తలుకు బెలుకు మాటలతో, ఇవాళ అంకెల గారడితో అధికారంలోకి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను, తల్లిదండ్రులను నిలువునా మోసం చేస్తూ ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో, ఈ అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. దాని తర్వాత మెడికల్ కళాశాలను ప్రొటెక్ట్ చేస్తామన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేస్తాం, ప్రతి విద్యార్థికి, ఉన్నత విద్య చదివే ప్రతి విద్యార్థికి రియంబర్స్మెంట్ అందిస్తామని చెప్పారు. దాని గురించి మాట్లాడడం లేదు. ప్రాపర్గా ఒక అకాడమిక్ ఇయర్ను, డిగ్రీ, పీజీ అకాడమిక్ ఇయర్ను నడిపించలేనటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు. పైపెచ్చు ఇవాళ ప్రభుత్వ విద్యను, ఇంటర్మీడియట్ విద్యను నిర్ద్వందంగా చంపివేసే ప్రక్రియను ఇవాళ విద్యాశాఖ మంత్రి చీకటి వ్యాపారంగా నడిపిస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇవాళ ఓ పక్కన ఇంటర్మీడియట్ మండలి, ఓ పక్కన ప్రచారాలు చేయొద్దు, హోర్డింగ్లు పెట్టకూడదు, దాని తర్వాత తల్లిదండ్రులకు ప్రామిస్ చేయొద్దు అని చెప్పి ఓ పక్కన చెప్తున్నా కూడా నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, లేకపోతే మల్టీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాశాలన్నీ ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్నా, తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నా కూడా ఇప్పటికీ చర్యలు ఏ కళాశాల పైనైనా, ఏ విద్యా సంస్థ పైనైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అలాంటి దాఖలాలు లేకపోగా ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి విద్యార్థులను దూరం చేసే ప్రక్రియ ఈ విద్యాశాఖ మంత్రి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేరుగా ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా ఇవాళ కార్పొరేట్ కళాశాల యొక్క ప్రింటింగ్ ప్రెస్లకు పీడిఎఫ్ రూపంలో పోతా ఉన్నాయంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం ఏదైతే 2వ సంవత్సరానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇవాళ పాఠ్యాంశాలు ప్రైవేట్ మేనేజ్మెంట్లకు వెళ్ళాయో వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రచారాలు, హోర్డింగ్లు పెట్టి చేసేటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి 77 జీవోను రద్దు చేస్తా ఉన్నావు. రద్దు చేయకోకుండా ఇవాళ ఉన్నత విద్యామండలిని రద్దు చేస్తూ ఉన్నావు. కాబట్టి ప్రభుత్వ విద్యను పరిరక్షించే దిశగా లేకుండా ప్రైవేట్ కళాశాలకు ఊతమందించేటువంటి కార్పొరేట్ మంత్రిగా విద్యాశాఖ మంత్రి చలామణి ఉన్నాడు. కాబట్టి నీ యొక్క హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నీ యొక్క సచివాలయానికి, నీ యొక్క క్యాబినెట్కు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఇవాళ బయలుదేరుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.